భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ పంపిణీ చేశారు. ఇల్లందు పట్టణంలో 15, ఇల్లందు రూరల్ 54 మొత్తం 69 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మాట్లాడుతూ నిరుపేదింట్లో ఆడపడుచులు ఘనంగా పెళ్లి జరుపుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 50,000 రూపాయలు ఉన్న కళ్యాణ లక్ష్మి నేడు అంచెలంచెలుగా పథకంలోని డబ్బులు రెట్టింపు చేస్తూ నేడు 1,116 రూపాయలను తెలంగాణ లబ్ధిదారులకు అందజేయడం గొప్ప విషయమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం గ్రంథాలయ చైర్మన్ ఉద్యమకారులు దినిగల రాజేందర్ గారికి, పెద్దలు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఈ ప్రాంత శాసనసభ్యులు ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలంటే మీ ప్రాంతం మీ రాబోయే ఎన్నికల్లో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా మీ ఇంటి పక్క మీ అందరికీ కూడా ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మిమ్మల్ని గారికి మీరు వెంట ఉంటారని చెప్పి ఆశిస్తూ, అలాగే కళ్యాణ లక్ష్మి అనేటటువంటి పథకం ఇందాక బాబాయ్ గారు చెప్పారు, ఎక్కడ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తప్ప వేరే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి పథకం. అది ఓన్లీ కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఏ పేదికి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరు కూడా కేసీఆర్ గారిని అడగలేదు మాకు సహాయం చేయండి అనేసి, ఎవరు కూడా మాకు ఇవ్వండి అనేసి ఏనాడు కూడా అడిగినటువంటి పథకం కాదు. ఆయన మనసులో నుంచి పుట్టి ఆయన తిరుగుతున్నప్పుడు ఒక పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రులు పడినటువంటి బాధను చూసి ఈ పథకం తీసుకొస్తే బాగుంటుంది, ఎంతో మంది ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆనాడు 50,000తో మొదలైనటువంటి పథకము 50,000 సరిపోవు, మరలా 75,000 కూడా సరిపోవు,